హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం అనుకున్నాం కదా, మార్కెట్ అయితే నిన్న మనకు ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ ఈరోజు వచ్చేసి గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ 55,320 వరకు అప్ సైడ్ వెళ్ళింది. అప్ సైడ్ వెళ్ళి కూడా అక్కడ వెళ్ళగానే 55,320 దగ్గర నుంచి కూడా నేను అక్కడ పుట్ అయితే చెప్పడం జరిగింది. అక్కడ నుంచి దాదాపు మళ్ళీ 54,580 వరకు కూడా ఫాల్ అయిపోయింది. దాంట్లో నేను ఒక స్ట్రైక్ ప్రైస్ చెప్పాను, 55,200 పుట్ అయితే తీసుకోండి, 824 దగ్గర తీసుకోమని చెప్పాను. సో చాలా జాగ్రత్త. అక్కడ నుంచి మార్కెట్ 900 అంటే 10 o'clock బిలో 927 930 వరకు కూడా దాని ప్రైస్ వెళ్ళిపోయింది. అంటే దాదాపు ఒక 824 924 అంటే దాదాపు 100 పాయింట్స్ అయితే మనకు ప్రాఫిట్ ఇచ్చింది. కానీ మన టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నామండి, 824 టు 871 74లో మన టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేసేసాం మనం. సో అలాగే మార్కెట్ ఈరోజు 55,000, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 55,900, 56,000 దగ్గర ఉంది మార్కెట్. సో రేపు ఏమవుతుంది, 56,136కి అప్ వెళ్ళి మళ్ళీ 55,800 జోన్ వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి, ఇది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ 50 వచ్చేసి 24,350 330 దగ్గర ఉంది కదా, అది కూడా 420s వరకు కూడా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ వచ్చేసి 270 268 వరకు అయితే ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రేంజ్ లో ఉంటుంది అనమాట రేపు మార్కెట్. మనకు డబ్బులు పోతూనే ఉంటాయి అనేది బ్రదర్. ఇది కొంచెం మనం నేర్చుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు దీంట్లో. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూసారు కదా, 824 టు 924 వరకు వెళ్ళింది మార్కెట్ మనకు బాగానే. కాకపోతే మనకు ప్లానింగ్ చూడండి, 871 874 టార్గెట్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ ఆశపడితే పోతాయి, మరి మార్కెట్ రివర్స్ అవుతుంది. మార్కెట్ మనం స్టడీ చేయగలిగాం అనుకోండి, మార్కెట్ స్టడీ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి కొన్ని లెవెల్స్ ఉంటాయి, అవన్నీ సపోర్ట్, రెసిస్టెన్స్, రివర్స్ ఎక్కడ అవుతాయి, అవన్నీ నేర్చుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఫ్రెండ్స్, మన స్టాక్ మార్కెట్ ఏంటంటే బేసిక్ లెవెల్స్ నుంచి కూడా మనం నేర్చుకోవాలి. డిమాట్ ఓపెన్ చేసేయడం, దాంట్లో బై సెల్ చేసేయడం, అది ఎలాగా మనం తెలియాలి కదా. మనకు బై ఎక్కడ చేయాలి, సెల్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జిట్ ఎక్కడ అనేది మనకు తెలియాలి కదా. తెలియకుండా చేయడం రాంగ్ కదా. మన ఎమోషన్స్తోనే మనం అనేది పోగొట్టుకుంటున్నాం. అది స్టాక్ మార్కెట్ పోగొట్టట్లేదు. మనకు డైలీ ఒక 2,000 ఈజీగా సంపాదించుకోవచ్చు అండి, పెద్ద ఇష్యూ కాదు దాంట్లో. మనకు లాట్ సైజ్ పెంచేయడము అలాంటివి చేయొద్దు కదా. మన బడ్జెట్, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానికి ఎన్ని లాట్స్ తీసుకోవాలి అనేది మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది మనకు. ఓకే అండి, అలా చేస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. డైలీ పోనీ అట్లీస్ట్ సరే 2,000 వద్దు, మనకు అట్లీస్ట్ ఒక 1,500 ఎందుకు చేయలేము, ఈజీగా చేయొచ్చు కదా. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బిగినర్ లెవెల్ నుంచి నేర్చుకోవాలండి మనం. మీరు ఒకవేళ అడ్వాన్స్ లెవెల్ ఉన్నా, మీరు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, మళ్ళీ ఒకసారి 0 లెవెల్ నుంచి అయితే మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మనకు సింగిల్ క్యాండిల్ నుంచి కూడా మనం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. సింగిల్ క్యాండిల్స్, 2 క్యాండిల్స్, 3 క్యాండిల్స్, 4 క్యాండిల్స్, 5 క్యాండిల్స్ ఎలా ప్రాఫిట్ బుక్ చేయాలనేది ఆ ట్రిక్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సింగిల్ క్యాండిల్ ఉందనుకోండి, ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా 9:15లో 5 minutes చార్ట్లో, దాంట్లో చూద్దాం. 5 minutes క్యాండిల్లో చూద్దాం. ఆ 5 minutes క్యాండిల్లో బ్రేక్ అయ్యి, అంటే క్యాండిల్ హై బ్రేక్ అయ్యి క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు ప్రాఫిట్ బుక్ అవుతుంది కదా. క్యాండిల్ మిడిల్లో తీసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత తీసుకోండి, ప్రాఫిట్లో ఉంటారు. అలాగే క్యాండిల్ బిలో ఉందనుకోండి, క్యాండిల్ బిలో బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది అనుకోండి, అక్కడ ఎంట్రీ తీసుకోండి, సెల్ సైడ్, మీరు ప్రాఫిట్లో ఉంటారు కదా. ఈజీ ఒక 20-30 పాయింట్స్ అనేది ఈజీ కొట్టచ్చు. బ్యాంక్ నిఫ్టీ 30 అండి కదా, 1 lot 30, 10 పాయింట్స్కి ఎంత వస్తుంది, 300 రూపీస్. 30 పాయింట్స్కి 900 రూపీస్ వచ్చేస్తుంది కదా. మళ్ళీ మీరు మార్కెట్ ఏ టైంలో చేయాలి, 9:15 to 10 లోపల కంప్లీట్ చేసేసుకోవాలి. మొత్తం రోజంతా ట్రేడ్ చేయొద్దండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ చెప్పినట్టుగా 55,200 పిఈ. ఎప్పుడైతే 55,350కి మార్కెట్ వెళ్ళిందో అప్ సైడ్,
అక్కడి నుంచి కూడా పుట్ అయితే ప్లాన్ చేసుకోమని చెప్పాను. దాని ప్రీమియం వచ్చేసి 824 దగ్గర ఎంట్రీ తీసుకోమన్నాను. చూడండి ఇక్కడ మీకు పక్కన కూడా ఇప్పుడు ఇది లైవ్ది మీకు రికార్డ్ చేసి మీకు పెడుతున్నాను ఇది. ఓకే అండి, మార్నింగ్ సెషన్లో అది 9:15 అప్పుడు. ఓకే, 10 వరకులో అది 824 టు 927 వరకు వెళ్ళింది. కానీ నా టార్గెట్ ఎక్కడుంది? 824 టు 871 నా టార్గెట్ కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేయొచ్చా, బుక్ చేయరాదా? డైలీ కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని ఉంటే, అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ టార్గెట్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అది తీసుకుంటే ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేస్తాం. ఓకే అండి, నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే అవ్వండి, ఎందుకంటే త్వరలో లైవ్ కూడా పెడుతున్నాను. మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈజీగా లైవ్ అయితే చూసుకొని ప్రాఫిట్లు అయితే బుక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్యుటోరియల్స్ కూడా వీలైతే స్టెప్ బై స్టెప్ అయితే ఒక్కొక్క వీడియో అయితే వేయడానికి నేను చూస్తానండి. ఓకేనా? అందుకే నేను అన్నా అండి, ఎందుకంటే మనం ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఉంటే ఎంట్రీ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ అని తెలియాలి. అందుకోసమే ఒక ఇండికేటర్ అనేది ఉండాలి. ఆ ఇండికేటర్ ఉందనుకోండి, మనకు ప్రాపర్గా ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఏ స్ట్రైక్ ప్రైజు, ప్రీమియం కాస్ట్ ఎంత, దాని టార్గెట్ ఎంత అనేది తెలుస్తుంది కదండి. అందుకే ఇండికేటర్ ఖచ్చితం. ఇండికేటరు ఇలాంటి సపోర్ట్ లేకుండా మాత్రం స్టాక్ మార్కెట్ మనం ట్రేడ్ చేయడం చాలా రాంగ్ అండి. అలా ట్రేడ్ చేయకపోవడమే బెటర్. ఓకేనా? అక్కడ మనము ఎంటర్ అవ్వగానే గ్రీన్లో వచ్చేస్తుంది, ఊహించడాలు వద్దు. ఇక్కడ టెక్నికల్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది స్టాక్ మార్కెట్ టెక్నికల్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సపోర్టు, రెసిస్టెన్స్, బ్రేక్అవుట్స్ ఇవన్నీ నేర్చుకుంటే రెగ్యులర్ అయితే ప్రాఫిట్ బుక్ చేస్తాము. నేను ఈ వీడియో పెడుతున్నానంటే ఏదో టైంపాస్కి అయితే పెట్టట్లేదు కదా నేను, కదా. అందుకే నేర్చుకోండి. నేను నేర్పించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఓకే అండి, సో ఉంటాను. నెక్స్ట్ రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.